ప్రాంతంలో భారతదేశపు హిందూ మహిళలే టార్గెట్గా కశ్మీర్ అభివృద్ధి వారు కశ్మీర్ అభివృద్ధిని తట్టుకోలేక భారతదేశపు అభివృద్ధిని ఓర్చుకోలేక పాకిస్తాన్ తీవ్రవాదులని భారతదేశానికి పంపి చేసినటువంటి దాడిని యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఖండించినటువంటి విషయం మనందరం కూడా తెలుసు. మరి దేశ భద్రత కోసము అహర్నిశలు వారి ప్రాణాలే అడ్డుపెట్టి పనిచేసినటువంటి జవాన్లకి మద్దతుగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు యావత్ భారతదేశంలో తిరంగా ర్యాలీని నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చిండ్రు. దాంట్లో భాగంగానే ఈరోజు నల్గొండ జిల్లాలో కుల మత రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలని ఒకటి చేసే విధంగా ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నది. మరి ఈరోజు నల్గొండ జిల్లాలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు దేశం యుద్ధంలో ఉంటే ఈరోజు దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినారు, అవి ఆపరేషన్ సింధూర్ ఖతం నహీ హువా, అభితో సిర్ఫ్ షురువాత్ హే అని. మరి పాకిస్తాన్ ఎటువంటి దౌత్య సంబంధాలు ఉండవు. మరి పాక్ ఆక్రమిత కశ్మీర్ వాపస్ చేసేంత వరకు కూడా మరి భారతదేశం ఎటువంటి చర్చలకు రాదు అని చెప్పి గౌరవ ప్రధాని చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి కష్టకాలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలన్నీ కూడా ఒకటయ్యి ఈరోజు నల్గొండ జిల్లాలో మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఈ యొక్క వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీలు, సభలు పెట్టినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఈ యొక్క దురాలోచనని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. మరి ఈరోజు పేద ముస్లింలే లక్ష్యంగా, మరి ఈరోజు కేవలం ఒక 3% ముస్లింలే ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ పేరిట 100,000 లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి ఈ యొక్క ఎంఐఎం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మరి వక్ఫ్ బోర్డు పేరిట ఎంతోమంది ఈరోజు వారి స్వలబ్ధి కోసము, ఒక స్వార్థపూరిత రాజకీయాల కోసము ప్రయత్నం చేస్తూ ఉంటే మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ భద్రతే లక్ష్యంగా, మరి దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే వీరు ఈ రకంగా వక్ఫ్ బోర్డు ఆల్రెడీ చట్టసభల్లో క్లియర్ అయిపోయి ఉంటే మరి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వారి రకంగా పెట్టే సభలని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. మీరు కుల మత రాజకీయాలకు అతీతంగా మరి హిందువుల ఐక్యత చాటి చెప్పే విధంగా మరి యొక్క తిరంగ ర్యాలీలన్నీ కూడా ప్రతి ఒక్క బస్తీలో, ప్రతి ఒక్క ఊర్లో కూడా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి ఈరోజు ఈ యొక్క నకరేకల్ కాన్స్టిట్యున్సీలో, నకరేకల్ పట్టణంలో ఈ యొక్క తిరంగ ర్యాలీకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నకరేకల్ పట్టణంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావంతులు ప్రజలందరినీ కలుపుకొని తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ మన వీరోచిత పోరాటం చేసిన జవాన్లకు అభినందనలు తెలుపుతూ భారీ ఎత్తున జనాలు పాల్గొని తిరంగా ర్యాలీని విజయవంతం చేసినారు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా మీ వాడవాడలల్లా ప్రతి బూత్లో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించుకోవాలని కోరుతూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.